Praise the Lord. Good morning. Praise the Lord all. Good morning. I had few titles for today's message, but somehow I finalized on rich fool and a poor fool. నేను ఈరోజు మనం చెప్పబోయే వాక్య భాగం ఏదైతే ఉందో, అంశం ఏదైతే ఉందో దానికి అనేక పేర్లు అనుకున్నాను, కానీ చివరిగా ఒక పేరుని నిర్ణయించాను. Rich fool and a poor fool. ధనవంతుడైన మూర్ఖుడు, అదేవిధంగా పేదవాడైన మూర్ఖుడు. So that covers everyone. అది ప్రతి అన్ని పేర్లను కూడా అది దానికి న్యాయం చేస్తుంది, అన్ని వర్గాల వారిని కవర్ చేస్తుంది, అవునా? Yes. So that means the message is for all of us, beginning with me. ఈ సందేశం ఏదైతే ఉందో ఇది అందరికీ వర్తిస్తుంది, నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తుంది. Are you depending or defending your life? మీ జీవితాన్ని మీరు దేని మీద ఆధారపడి జీవిస్తున్నారా, లేదంటే మీకు మీరు డిఫెండ్ చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నారా? Are we depending on God and living, or are we defending ourselves and justifying what we are doing? మనము దేవుని మీద మన జీవితాలని ఆధారపడి జీవిస్తున్నామా, లేదంటే మనం ఏదైతే చేస్తున్నామో వాటిని ఎప్పుడు కూడా దేవునికి సంజాయిషించుకుంటూ బతుకుతున్నామా? సమర్థించుకుంటూ మన చేసే విషయాలు సమర్థించుకుంటూ మనం జీవిస్తున్నామా? We'll answer these questions, and each one of us have to answer these questions. Am I a person who is depending on God, or am I a person who is trying to justify the way that I live? మనకి మనం జవాబిచ్చుకోవాల్సిన ప్రశ్న ఇది ఎట్లా అంటే, నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నానా, లేదంటే నేను చేసే విషయాల్ని దేవుని ముందు సమర్థించుకునే వాడిగా నేను జీవిస్తున్నానా? దేవుడు ముందరే కాదు, నేను చేసే విషయాలు సమర్థిస్తున్నానా, నేను సమర్థించుకుంటూ నేను జీవిస్తున్నానా అనేది. See, the Lord called you to depend on Him totally for all the battles that you are going through. దేవుడు మనందరినీ కూడా మన జీవితంలో ఏ పరిస్థితులు గుండా, ఏ పోరాటాలు గుండా, యుద్ధాలు గుండా వెళ్తున్నామో వాటన్నిటి విషయంలో దేవుని మీద ఆధారపడాలని మనల్ని పిలుచుకున్నాడు. You do not need to defend yourself. మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. For the one who depends on Him, God becomes the defender. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వారి పక్షంన దేవుడే వాద్యం ఆడతాడు. I'm telling you. మరలా చెప్తున్నాను మీకు. For the one who depends on God, God becomes his defender. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వారి పక్షంన దేవుడే వారికి తోడుగా వాద్యం ఆడేవాడై ఉన్నాడు. Right? Sometimes the way that we live is an offense to some people. For some people it is an encouragement. కొన్నిసార్లు మనం జీవించే జీవన విధానం ఏదైతే ఉందో అది కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుంది, లేదంటే కొంతమందికి అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. But one thing is sure, your life is going to be a message. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితమైనది, అదేంటంటే మీ జీవితం అనేది ఒక సందేశంగా ఉంటుంది. Isaiah 59:19. So they shall fear the name of the Lord from the west, and His glory from the rising of the sun. When the enemy comes in like a flood, the Spirit of the Lord will lift up a standard against him. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనం. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. When the enemy comes in like a flood, ఎప్పుడైతే శత్రువు ఒక ప్రవాహం వలె వచ్చినప్పుడు, right, we need to know and we need to believe and we need to depend on Him. మనము దేవుణ్ణి నమ్మేవారమై ఉండాలి, దేవుని మీద ఆధారపడే వారమై ఉండాలి. Whether the storm that we are facing is within the family, మనం ఎదుర్కొనే ఆ తుఫాన్ ఏదైతే ఉందో, ఆ ప్రవాహం ఏదైతే ఉందో అది మన కుటుంబంలోనే అయి ఉండొచ్చు, within the church, లేదంటే మన సంఘంలో అయి ఉండొచ్చు,
within your office, లేదంటే మనం పని చేసే చోట అయి ఉండొచ్చు, or within from the society. లేదంటే మన సమాజంలో ఎక్కడైతే ఉన్నామో మనం నివసించే చోట అయి ఉండొచ్చు. He says it is not talking about one or two. Even if it comes like a flood, we are supposed to depend on God. అది అక్కడ ఇక్కడ అని కాదు కానీ అది సమూహం గొప్ప ప్రవాహం వల్ల మన మీద వచ్చినప్పుడు The promise here is when the enemy comes in like a flood, the Spirit of the Lord will raise up a standard against him. ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే శత్రువు ప్రవాహం వల్ల మీ మీదకి వచ్చినప్పటికీ వాటికి అతీతంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. Right? It is not merely singing a song like Tu Hi Meri Chatan, like we sang in worship. ఇది మనం ఆరాధనలో పాట పాడినట్టు కేవలం అంత మాత్రమే కాదు కానీ The reason we worship is slowly and steadily we need to bring our worship into reality. మన 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 ఏదైతే ఆరాధిస్తున్నామో దాన్ని వాస్తవ రూపంలోకి మనం తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. I'm telling you again, what we are worshipping we need to bring into reality. మనం ఏదైతే ఆరాధిస్తున్నామో దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. Then it becomes valid in our lives. అప్పుడు అది మన జీవితంలో విలువైనదిగా మారుతుంది. What we think about worship is, okay, we worship in the church, we worship at home, that means singing a few songs. దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే కొన్ని పాటలు పాడడం, కొన్ని కూడుకొని కొన్ని పాటలు పాడడం అనుకుంటాం. What you are worshipping or calling it worship, you need to take it and put it in your lives, and then it becomes a valid and personal to you, and it becomes something that you can enjoy. ఆరాధన అంటే ఏంటంటే ఏదైతే మనం పాడుతున్నామో అది వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి దాని విలువైనదిగా మనం గుర్తించే వారిగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది. I want each one, don't wander in your minds when you are in the church. ఎప్పుడైతే మీరు సంఘంలో ఉన్నప్పుడు మీ మనసులు అటు ఇటు ఉంచొద్దు, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. Again I am telling you, మరలా చెప్తున్నాను, right? We need to bring our worship into reality. మనం ఆరాధన ఏదైతే ఉందో మన ఆరాధన ఏదైతే దాన్ని వాస్తవ రూపంలోకి మనం తీసుకొచ్చే వారంగా మనం Today when we sing that God is my fortress in the time of trouble, he's my fortress in the time when of storm, then we need to see that when I really face a storm, this is real. ఎప్పుడైతే నేను శ్రమల్లో ఉన్నప్పుడు యెహోవా నా ఆశ్రయదుర్గమని మనం పాడుతున్నప్పుడు, ఎప్పుడైతే నిజంగా వాస్తవంగా మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు అది వాస్తవ రూపంలో కనిపించాలి. When the enemy comes in like a flood, depend on God. ఒక ప్రవాహం వలె శత్రువు మిమ్మల్ని చుట్టినప్పుడు దేవుని మీద మీరు ఆధారపడి ఉండండి. Right? James also tells that submit to God and resist the devil. యాకోబు కూడా చెప్తూ ఏమంటున్నాడంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి అని చెప్తున్నాడు. Most of the time our approach to devil, our approach to dealing with Satan is that how is he attacking and how will I escape? అనేక సార్లు మనం అపవాదితో మనం ఎదుర్కొనే తీరు ఏ విధంగా ఉంటుందంటే వాడు నా మీద ఏ విధంగా దాడి చేస్తాడు, ఆ దాడి నుంచి నేను ఏ విధంగా తప్పించుకోవాలనే దాని మీదే మన దృష్టి ఉంటుంది. Right? Instead of telling what the word of God tells, he says submit to God and resist the devil and he will run. దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం దేవుని వాక్యాన్ని పలికేవారమని ఉండాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, వాడి మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. Instead what we are doing is we are trying to defend the attacks of the devil and see that we run away from him. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే వాడు చేసే దాడిని మనమే ఎదుర్కొని మన సామర్థ్యంతో గెలవాలని ఓడిపోయి వెనక్కి పరిగెత్తే వారంగా ఉంటాం. This is fear, church. ఇది భయం. Fear is running away thinking that devil is greater than God. ఇక్కడ భయం ఏంటంటే అపవాది మనకంటే గొప్పవాడు, బలవంతుడు అనుకుంటాడు. భయము ఒక నిర్వచనం ఏంటి అంటే సైతాను దేవుడి కంటే పెద్దవాడు అని తెలుసుకుని మనం వాడి నుంచి పరిగెత్తడం, అది భయం. When God's word tells us to submit to God and resist the devil. ఎప్పుడైతే దేవుని వాక్యము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి అని చెప్పినప్పుడు, so it is a direct violation of the word of God. ఇది మనం దేవుని వాక్యాన్ని మనము
దేవుడి వాక్యాన్ని మనము ధిక్కరించడము, ఆయన డైరెక్ట్ ఆజ్ఞ ఏదైతే చెప్తున్నాడో నువ్వు ఇది చెయ్యి అని దాన్ని వ్యతిరేకించటం. భయం వస్తుంది. విశ్వాసం వచ్చినట్టు భయము వస్తుంది, నీ లోపల లేదు, వస్తుంది. లైక్ faith comes by the word of God, fear also comes by listening to the voice that is not of God. ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందో అదే విధంగా ఆ దేవుని స్వరం కానిది ఏదైతే ఉందో దాన్ని వినడం ద్వారా భయం కలుగుతుంది. So this should be understood by us. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. Right? This should be understood by us. ప్రతి ఒక్కరు కూడా మనం అర్థం చేసుకోవాలి. And always the enemy tries to attack the character. ఎప్పుడు కూడా అపవాది మనల్ని దాడి చేయాలని చూస్తుంది. Now let's see Joseph's life. ఒకసారి యోసేపు జీవితాన్ని మనం Right? పరిశీలించుకుందాం. Enemy tried to attack the character of Joseph using Potiphar's wife. యోసేపు వ్యక్తిత్వాన్ని మీద దాడి చేయడానికి ఆ సాతాను పోతిఫర్ భార్య All the facts were against him. ఆయన పరిస్థితులన్నీ కూడా అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవాలు పూర్తిగా అన్ని తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. Every fact was against him. అక్కడ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. Potiphar's wife was holding the robe of Joseph. పోతిఫర్ భార్య ఆయన పై వస్త్రమును తీసుకొని. It is true that Joseph had gone into the inner chambers. ఆయన అంతఃపురంలోని గదిలోనికి ఆయన తీసుకొని. And he ran away leaving the robe. ఆయన పై వస్త్రాన్ని విడిచిపెట్టి ఆయన పరిగెత్తుకొని వెళ్ళి. Potiphar's wife, to defend herself, she accused Joseph. పోతిఫర్ భార్య ఆమె ఆయన నిందిస్తూ ఆయన మీద అన్ని నిందలు మోపుతుంది. తన మీద నింద రాకుండా ఉండటానికి ఆమె ఏం చేసింది, యోసేపు మీద నింద మోపింది. So this is what happened. And this happens, church. This happens. Why? Because it is an accusation. ఎందుకంటే అది ఒక నింద కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. Right? He is an accuser of brothers. అపవాది దేవుని వాక్యం చెప్తున్నట్టు వాడు సహోదరుల మీద నిందలు మోపేవాడు ఉన్నాడు దేవుని. Right? He is called the accuser of brethren. వాడు సహోదరుల మీద నిందలు మోపేవాడుగా పిలువబడుతున్నాడు. Right? So understand this. When the enemy comes in, he attacks your character. ఎప్పుడైతే అపవాది వచ్చినప్పుడు వాడు మీ వ్యక్తిత్వం మీద దాడి చేస్తాడు. You stand. మీరు నిలబడి ఉండండి. If you are innocent, you lift up your hands to God. ఒకవేళ మీరు యథార్థవంతులు నిర్దోషులైనట్లయితే దేవుని వైపు మీరు చేతులెత్తి. What happened? He was thrown into prison, but he was made the prime minister. అక్కడ యోసేపు చెరసాలలో వేయబడ్డప్పటికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. Right? Because he was innocent in the sight of God, who has the power to lift him up, and he depended on God. God lifted him. ఎందుకంటే దేవుని దృష్టిలో ఆయన నిందారహితుడై ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన యోసేపును లేవనెత్తాడు, ఘనపరిచాడు. The enemy tried to discourage Job through his friends and through his wife. సాతాను అపవాది యోబును తన స్నేహితుల ద్వారా తన భార్య ద్వారా నిరుత్సాహపరచాలని చూశాడు. Job's wife came and told Job, tell him, curse God and die. యోబు భార్య ఆయన దగ్గరికి వచ్చి దేవుని శపించి నువ్వు మరణించు అని చెప్పింది. Right? He said two things. One, to die in this world, to accuse God and die forever. నువ్వు ఈ లోకంలో చచ్చిపో, లేదంటే దేవుని శపించి నువ్వు మరణించు అని చెప్పింది. ఈ లోకంలో నువ్వు చావు అని చెప్పింది, దేవుణ్ణి దూషించి నువ్వు శాశ్వతంగా నువ్వు మరణించు అని చెప్పింది ఎవరు? జోబ్ భార్య. What happened? Job prayed for them. యోబు వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. వారి భార్య నిమిత్తం, స్నేహితుల నిమిత్తం. doubled his blessing. దేవుడు ఆయన ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి పునరుద్ధరించి రెండంతలుగా ఆయనకి అనుగ్రహించాడు. Yes or no? అవునా కదా? Did Job pray for his friends? యోబు ఆయన స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడా లేదా? Right? Job prayed for his friends and God blessed him. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, దాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. And Jesus tells the same thing. యేసుక్రీస్తు వారు అదే విషయాన్ని Pray for those who accuse you. ఎవరైతే మీ మీద నిందలు మోపుతారో వారి నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. Right? It is a blessing always. See,
blessing someone who accuses you, who troubles you, who tortures you is a counter attack on them. ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, వారి నిమిత్తం ప్రార్థించడం ఏదైతే ఉందో, వారిని ఆశీర్వదించడం ఏదైతే ఉందో, అది వాళ్ళకి మీరు చేసే తిరుగు దాడి, అది ఎదురు దాడి. Right? It is a counter attack on them, అది వారి మీద ఎదురు దాడి, అది and that is your strength. అది ఆ విధంగా మీరు నిలబడి Because ఉండాలి. only a person who knows God can pray for his accusers. కేవలం ఎవరైతే దేవుని ఎరిగిన వారు మాత్రమే తమ మీద నిందలు మోపే వారి నిమిత్తం ప్రార్థించగలుగుతారు, ఆశీర్వదించగలుగుతారు. Now devil tried to tempt Jesus Christ after 40 days of fasting. ఆ అపవాది యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన శోధించాలని ప్రయత్నించారు. Jesus did not defend himself. యేసుక్రీస్తు వారు తాను He వాజ్యమాడుకోలేదు. confronted him with the word of God. ఆయన దేవుని వాక్యంతోని అపవాదిని ఎదిరించాడు. He confronted him with the word of God. దేవుని వాక్యంతో ఆయన్ని అపవాదిని ఎదిరించాడు. And then he had to flee. వాడు ఆయన వద్ద నుండి పారిపోయాడు. Now what do we understand from this? ఈ సంఘటన నుంచి, ఈ విషయాల నుంచి మీరేం నేర్చుకుంటారు? Listen, does Jesus pray that you come out of trouble? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడా, నువ్వు బయటికి రా దయ్యమా అని ప్రార్థన చేశాడు అక్కడ? చేస్తాడా? నువ్వు సమస్యల నుంచి, నువ్వు ఆపత్తులు వచ్చినప్పుడు వాటి నుంచి బయటికి రావాలని ప్రభు ప్రార్థన చేస్తాడా? Does he pray? ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తాడా వాటి నుంచి బయటికి రావాలని? He told Peter, ఆయన పేతురుతోటి చెప్పాడు. he said, Peter, devil wanted to sift you like wheat, but I prayed you will not fail in your faith. అపవాది నిన్ను శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు పేతురు, కానీ నేను నువ్వు విశ్వాసంలో తొలగిపోకుండా నీకు సహాయం చేస్తాను. So what is the prayer of Jesus Christ when you and I are in facing difficult situations? ఎప్పుడైతే మీరు నేను కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి ప్రార్థన ఏమై ఉంది? Not that situations will go away, ఆయన మన సమస్యలు వెళ్ళిపోవాలని, తొలగిపోవాలని, but you will win through them, కానీ ఆ సమస్యల గుండా మనం అధిగమించుకొని ముందుకు and you will come out strong in faith. మనము విశ్వాసంలో బలపరచబడాలని ఆయన ప్రార్థిస్తాడు. Amen. ఆమేన్. Right? This is how you need to know. Why? Because he wants to make you a warrior who will stand and tell that God is God and he is the one, to him I offer my worship. ఎందుకంటే ఆయన మనల్ని గొప్ప యోధులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. దేవుడే నిజమైన దేవుడని మనం ఆయన పక్షాన ఉండాలని కోరుకుంటున్నాడు. So in difficult situations, ఎప్పుడైతే కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు know that God is interceding. Jesus is interceding for me, దేవుడు నా నిమిత్తము విజ్ఞాపన so చేస్తున్నాడు, that I don't fail in faith. కాబట్టి నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. Victory is always given. ఈ విజయం నాకు Is already given. ఇవ్వబడింది. Victory is already given. విజయం ఏదైతే ఉందో Right? నాకు This అనుగ్రహించబడింది. journey through the problem, through the difficult situation, that you don't fail in your faith. ఆ సమస్యల గుండా వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో మనం విఫలం చెందకుండా దేవుడు సహాయం చేస్తాడు. So understand, in these situations, that's why are you trying to defend and justify the way that you and I are living, or are we depending on God? మన జీవితంలో మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి మనం వ్యాజ్యమాడుకునే వారంగా, లేదంటే మనం సమర్థించుకునే వారంగా ఉన్నామా, లేదంటే దేవుడి మీద ఆధారపడి ఉండే వారంగా ఉన్నామా? So this is what we have to answer. మనము ఈ ప్రశ్నకు మనమే జవాబు ఇవ్వాలి. My approach towards teaching the word of God or preaching the word of God is to challenge you personally to live right with God. దేవుని వాక్యంలో ప్రకటించడంలో, ప్రసంగించడంలో, బోధించడంలో నా ఉద్దేశం ఏమైందంటే మీరు దేవునికి అనుగుణమైన జీవితాన్ని Finally, at the end of everything, that is exactly what it matters, how you lived with God. మీరు దేవునితో ఏ విధంగా జీవిస్తున్నారు దేవుళ్ళు అనేదే ముఖ్యమైన విషయం, ప్రాముఖ్యమైనది. Anything other than that is trash. దానికి వేరుగా ఉన్నది ఏదైతే ఉందో అది నిరుపయోగమైనది. Anything other than is trash. దానికంటే వేరుగా ఉన్నది ఏదైతే ఉందో అది చెత్త వంటిది. So it is always, so sooner you come and I come into realization that my walk with God, my own history with God is what matters finally at the end of my life, then you and I will start focusing on it. ఏదైతే దేవునితో నా నడక ఏదైతే ఉందో, దేవునితో నా చరిత్ర ఏదైతే ఉందో అది ప్రాముఖ్యమైనది అని ఎంచుకున్నప్పుడు దాన్ని బట్టి మన జీవితాన్ని మనం నడకని సరి చేసుకుంటాం. Telling you, that's the bottom line. The end of it is how you walked with God. మనం దేవునితో ఏ విధంగా నడిచామనేది అదే ప్రాముఖ్యమైనది. Well done, my good and faithful servant. బల నమ్మకమైన మంచి దాసుడు అని దేవుని చేత విన్నాం. That is all it matters. అది చాలా ప్రాముఖ్యమైనది. And if you and the sooner you and I will realize, then we'll start living for that truth. అతి త్వరలో మనం దీన్ని గ్రహించి ఆ సత్యాన్ని మనం జీవించే వారుగా ఉంటాం. Right?
So this is how I want you to organize your life. ఈ విధంగా మన జీవితాలని మనం నిర్వహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. Right? Be a depender, somebody who is depending on God and not someone who defends the own lifestyle ఎవరైతే దేవుని మీద or the things that you live according to your wish. దేవుని మీద ఆధారపడి ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు తమ చిత్తానుసారంగా నడిచేవారుగా ఉండరు, కానీ దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటారు. Right? Because the promise is I will never leave you nor forsake you. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చున్నాడు. For everything we need to build a life or a lifestyle or a character that I will start depending on God. మన జీవితమే కానీ మన జీవన విధానం అలవాట్లే కానీ ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడతాను అనే దాని మీద నిర్మించుకొని ఉండాలి. Right? That means I rely on walking with God. నేను దేవునితో నడవడం మీద నేను ఆధారపడి జీవిస్తాను. We will see an example of two fools. ఇక్కడ ఇద్దరు మూర్ఖుల జీవన విధానాన్ని ఒక ఉదాహరణగా మనం చూద్దాం ఇక్కడ. And see which fool are we. వారిలో ఎటువంటి మూర్ఖుడుగా మనం ఉన్నాం అనేది మనం పరిశీలించుకుందాం. Rich fool, ఒక ధనవంతుడైన మూర్ఖుడు ఉన్నాడు, and a poor fool. ఒక పేదవాడైన మూర్ఖుడు ఉన్నాడు. Right? Again, listen to this. I want to tell you, I have never used this pulpit for personal reasons. ఎప్పుడు కూడా నా వ్యక్తిగత కారణాల నిమిత్తం ఈ పుల్పిట్ ని నేను ఎప్పుడు ఉపయోగించుకోలేదు. So when we talk about King David or Apostle Paul, right? I am not talking about myself, nor I'm talking about David. నేను రాజైన దావీదు గురించి మాట్లాడేటప్పుడు కానీ లేదంటే అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడేటప్పుడు మా పేర్లు మమ్మల్ని ఎప్పుడు కూడా ఉదాహరించుకోలేదు. Is that clear? Yeah. So now 2 Samuel 16:5-13. రెండవ సమూయేలు గ్రంథము There was one person whose name is Shimei. ఇక్కడ షిమ్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. As King David approached Bahurim, a man from the same clan as Saul's family came out from there. His name was Shimei, son of Gera, and he cursed as he came out. What did he do? రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గేరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచు దావీదును శపించుచు. దావీదును ఏం చేశాడు? శపించుచు. What did he do? He cursed David. దావీదును శపిస్తున్నాడు. Whom did he curse? ఎవరిని శపిస్తున్నాడు? Hello, don't sleep. Whom did he curse? ఎవరిని శపిస్తున్నాడు ఈయన ఇక్కడ? Right? He pelted David and all the king's officials with stones, though all the troops and the special guard were on David's right and left. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చెను. As he cursed, Shimei said, get out, you murderer, you scoundrel. The Lord has repaid you for all the blood you shed in the household of Saul, in whose place you have reigned. The Lord has given the kingdom into the hands of your son Absalom. You have come to ruin because you are a murderer. ఈ షమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుపడి ఉన్నావని అని చెప్పి రాజును శపింపగా. Right? Shimei was someone who belongs to Saul's family. Here he is accusing the king. ఈ షమి సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తి, తను దావీదును శపిస్తున్నాడు. Just because king is low and then he is moving away from city and moving away from city to avoid the conflict with his son Absalom. ఆయన తన కుమారుడైన అబ్షాలోముతో ఉన్న ఆ వాదమును దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన నగరం గుండా వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. So David and his men continued along the road while Shimei was going along the hillside opposite to him, cursing as he went and throwing stones at him and showering him with dirt. షిమి నరహంతకుడా. Verse 13. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగురుగొట్టుచుండెను. One of David's right hand man Abshai was there. Abshai asked David, just tell me my lord, I'll kill him. Just tell him one word and I will kill him.
And David tells him, let that man go, and then David moves ahead. No, don't read from there. I'm telling you. Just, yeah. దావీదుతో ఉన్న తన అనుచరుడు ఏం చెప్తాడు, నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభు, వాడిని తల నరికేస్తాను వాడిది అని చెప్పినప్పుడు దావీదు ఏం చెప్తాడు, నువ్వు అలా చేయొద్దు అని చెప్పేసి దాన్ని వాళ్ళు ముందుకెళ్తారు. రైట్, దెర్ ఇస్ అ కాన్వర్సేషన్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ అబ్షై అండ్ డేవిడ్ అండ్ దే మూవ్ ఆన్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ టు హిమ్. షిమీ దావీదుతో ఉన్న వ్యక్తి షిమీని నువ్వు ఒక్క మాట సెలవిచ్చినతో నేను చంపేస్తానన్నప్పుడు వద్దు, ఆయన్ని విడిచిపెట్టమని చెప్పి వారు ముందుకు వెళ్తున్నారు. అండర్స్టాండ్ దిస్ వన్ థింగ్ చర్చ్. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. Listen to this. See a man of God who has authority, power and everything, how humble he is, and a man who has no authority, no character is accusing the king. There are two different different people that you will see right here. ఇక్కడ ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మీరు చూడగలుగుతున్నారు, ఇద్దరు వేరైన వ్యక్తుల్ని. ఒక ఆయన వచ్చి ఆయన అధికారమును, బలమును, సామర్థ్యమును గల రాజైన దావీదు, రెండవ వ్యక్తి ఎటువంటి గుర్తింపు లేనటువంటి, ఎటువంటి అధికారం లేనటువంటి, అనామకుడుగా ఉన్నటువంటి షిమీని మనం ఇక్కడ చూస్తున్నాం. Now moving fast forward, the rebellion ends, Absalom dies, and David is going back to the palace. అక్కడున్న తిరుగుబాటు ఏదైతే అది ముగించబడి అబ్షాలోం చనిపోయినప్పుడు తర్వాత దావీదు మరలా తిరిగి రాజుగా ఎంచుకోబడ్డాడు. You know what? Shimei takes some people and then try to come and make friends with Jesus Christ, with David. షిమీ తర్వాత తన మరికొంతమంది స్నేహితులతో కలిసి దావీదుతో స్నేహ బంధం ఏర్పరచుకోవాలని. You read that story and you will know that he comes and try to compromise with David. దావీదుతో రాజీ పడడానికి షిమీ మరికొందరు స్నేహితుల్ని కూడబెట్టుకొని ఆయన దగ్గరికి వస్తున్నాడు. Something happens here. ఇక్కడ ఒక విషయం ఇక్కడ జరిగింది. Right? David tells, okay, as long as I live, nothing is going to happen to you. You go. Right? And then this is what happens. But there is something that happens here I want to show. Surprisingly, very surprisingly, King David's last instructions to Solomon. సొలొమోనుకు దావీదు ఇచ్చిన చివరి ఉపదేశం ఇది. Right? Last instruction on his deathbed. ఆయన మరణ పడక మీద నుంచి రాజైన సొలొమోనుకి ఇస్తున్న మాటలు. You know what he tells? ఆయన ఏం చెప్తున్నాడండి? Right? 1 Kings 2:8 and 9. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 Kings 2:8 and 9. Listen to this, church. What happens now? Forgetting everything else, right? Leave alone all the things that are happening in the kingdom. There is one thing that David tells to Solomon. He says, and see, Solomon, and see, you have with you Shimei, the son of Gera, a Benjamite from Bahurim, who cursed me with a malicious curse in the day when I went to Mahanaim. But he came down to meet me at Jordan, and I swore him by the Lord, saying, I will not put you to death with the sword. Now therefore do not hold him guiltless, for you are a wise man and know what you ought to do with him, but bring his gray hair down to the grave with blood. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడునైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను మహనీయమునకు వెలుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా, యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తరువాత listen to this. A curse has to be dealt with. ఏదైతే శాపం ఏదైతే ఉందో శాపవచనం విడుదల చేయబడింది, దాంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. Now many ways of understanding this, right? And I will explain to you. One, how did Solomon execute this? ఏ విధంగా సొలొమోను దీన్ని నిర్వహించినాడు? Right? Solomon decided to extend the same mercy. ఆ శాపం ఏదైతే ఉందో దాన్ని కాదు సేమ్ mercy.
Right? What did David say? As long as I live, you will not die. దావీదు చెప్పినట్టుగా నేను జీవించున్నంత కాలం నీవు మరణించవు అని చెప్పిన రీతిగా So, ఆ దయను ఆయన కొనసాగించాడా? 1 Kings 36:37. 1 Kings, మొదటి రాజుల గ్రంథము 2nd chapter, 2వ అధ్యాయం 37వ వచనం 36:37. 36వ వచనం నుంచి. Then Solomon, the king, sent and called Shimei and said to him, build yourself a house in Jerusalem and dwell there, and do not go out from there anywhere. తరువాత రాజు షిమీని పిలువనంపించి For, let me complete. For it shall be on the day that you go out and cross the brook Kidron, know for certain that you will surely die, your blood shall be upon your head. తరువాత రాజు షిమీను పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా. Listen to church. A king is a king when he does not forget what he is supposed to do. ఒక రాజు ఎప్పుడు నిజమైన రాజుగా గుర్తించబడతాడంటే ఏదైతే తను చేయాలో దాన్ని ఆ కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు. You are called to be a king and a priest. మనందరం కూడా రాజులనే యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డాం. You should be like a king when you are supposed to be like a king, and we should be like a priest when you are supposed to be like a priest. ఎప్పుడైతే రాజుగా ఉండాల్సిన సమయంలో మనం రాజుగా ఉండవలసిన వారమైనము, యాజకుడిగా ఉండాల్సిన సమయంలో యాజకుడిగా ఉండవలసిన వారమై ఉన్నాం. In the times of difficulty, pray for the wisdom to execute, right, and conduct the way that you have to do as a king. ఎప్పుడైతే కష్టతరమైన సమస్యలు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ప్రార్థించే విధంగా ఉండాలి. రాజులాగా ఏ విధంగా జ్ఞానం కలిగి నడుచుకోవాలి, పరిస్థితులను ఏ విధంగా నిర్వహించాలనేది దాని నిమిత్తం మనం ప్రార్థించే వారమై ఉండాలి. 3 years later, 3 సంవత్సరాల తర్వాత, right, one thing led to the other, and Shimei left the country without the approval of King Solomon. When Solomon heard about this, he was very angry. Such disregard Shimei didn't change after all. Right, and then see what happens in 41 to 41 Kings, 1 Kings 2 verses 41 onwards. I'm telling you, 3 సంవత్సరాలు గడిచాయి. ఒక్క నిమిషం, 3 సంవత్సరాలు గడిచాయి. దాని తర్వాత ఇది ఏం చేశాడు షిమై, అక్కడి నుంచి ఏదైతే ఆ బార్డర్ ఏదైతే పెట్టాడో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని అతిక్రమించాడు. ఇంటి నుంచి, ఆ ఊరు నుంచి తను బయటికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 1 Kings 2:41. And Solomon was told that Shimei had gone from Jerusalem to Gath and had come back. Then the king sent for Shimei and said to him, did I not make you swear by the Lord and warn you, saying, know for certain that on the day you go out and travel anywhere, you shall surely die. And you said to me, the word I have heard is good. Why then have you not kept the oath of the Lord and the commandment that I gave you? The king said moreover to Shimei, you know, as your heart acknowledges, all the wickedness that you did to my father David. Therefore the Lord will return your wickedness on your own head. But the king Solomon shall be blessed, and the throne of David shall be established before the Lord forever. So king commanded Benaniah, the son of Jehoiada, and he went out and struck him, and he died. Thus the kingdom was established in the hand of Solomon. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము కాగా, రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదు అని నిశ్చయముగా తెలుసుకునవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును, మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును,
దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము స్థిరపరచబడినని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. Telling you, nothing is forgotten, church, ఏది unless కూడా మర్చిపోబడదు. God forgives. దేవుడు క్షమించినంత వరకు ఏది కూడా మర్చిపోబడదు. And when God has shown mercy and then gave you certain instructions, follow. ఎప్పుడైతే దేవుడు మీ యందు కనికరం చూపించి మీకు మరికొన్ని అవకాశాలను ఇచ్చినప్పుడు, Right? You will find when the mercy was shown on that servant who owed lot of money to the king, he did not show the mercy to his own servant. ఎప్పుడైతే అధిక మొత్తంలో అచ్చి ఉన్నప్పుడు తను దయ పొంది కనికరం పొంది విడిచిపెట్టబడినప్పటికీ తనకు అచ్చి ఉన్న వాడి మీద కనికరం చూపించలేదు. What am I trying to tell here? నేనేం చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ? It says Shimei was a fool, right? He was poor and he was a fool. ఇక్కడ షిమి తను పేదవాడై ఉన్నాడు, అదే విధంగా దరిద్రుడై ఉన్నాడు, అదే విధంగా మూర్ఖుడై ఉన్నాడు. He cursed the king. అతడు రాజును శపించాడు. Right? He cursed the king and then lived with that resentment of working against the king and his rules. రాజుకు వ్యతిరేకంగా, రాజు నియమావళికి వ్యతిరేకంగా తను పని చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. A poor fool. తను చాలా మూర్ఖుడై ఉన్నాడు. There is something that Ecclesiastes tells. It says in ప్రసంగి గ్రంథంలో Ecclesiastes మాట 10:20. Ecclesiastes 10:20. ప్రసంగి గ్రంథము Do not curse the king even in your thought. What does it say? 10వ అధ్యాయము. Do not curse the king even in your thought. Even in your thought. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. Do not curse the rich even in your bedroom. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. He tells, for the bird of the air may carry your everyone read that ఏలైనగా carry your everyone tell speak carry your voice. Your voice can be carried. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. Right? And a bird in the flight may tell the matter. రెక్కలు గలది సంగతి తెలుపును. Please know your thoughts, your speech, right? మీ తలంపులు, మీ Let it not be against the king. అది రాజునకు వ్యతిరేకంగా మాట్లాడేవి కాకూడదు. Let it not be against the king. ఈ రాజునకు వ్యతిరేకమైనవి కాకూడదు. Anytime. అది ఏ సమయంలో నేను Right? Do you know what Shimei means? ఇక్కడ షిమి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? Anyone? షిమి అనే మాటకు అర్థం Meaning of Shimei? It means I heard. నేను విన్నాను అని దాని అర్థం. I heard. నేను విన్నాను అని దాని And అర్థం. when you hear and don't follow, it is a difficult situation. ఎప్పుడైతే నువ్వు విని దాన్ని అనుసరించకపోయినట్లయితే. By the way, you know I just checked the distance between Jerusalem and Gad. యెరూషలేముకు గాతుకు మధ్య దూరం ఎంత? Where Shimei went from Jerusalem to Gad, it is only 27 kilometers. షిమి ప్రయాణం చేసింది యెరూషలేం నుంచి గాతుకు ఎంత దూరం ఉంటుందని నేను దూరం చూశాను. 27 కిలోమీటర్లు మాత్రమే కేవలం. It's not the distance. అది దూరంతో It is crossing the line. అది తన హద్దు ఏదైతే ఉందో దాన్ని దాటి హద్దు మీరి ప్రవర్తించాడు. I'm telling you, nothing is forgotten, church. ఏది కూడా మర్చిపోబడదు. Nothing is forgotten. ఏది కూడా మర్చిపోబడదు. See, the sin can only be forgiven. It's not like don't cover it up, don't try to put it under something. See, sin cannot be forgotten. It needs to be forgiven and forgotten. పాపం ఏదైతే ఉందో అది కప్పివేయబడదు, దాచి ఉంచబడదు, కానీ అది క్షమించబడి మర్చిపోబడబడుతుంది. A poor fool. Now we will look at a rich fool. ఇప్పుడు మనం ధనవంతుడైన మూర్ఖుని మనం చూద్దాం. Luke 12:16-21. లూకాసు వార్త. Then Jesus spoke a parable saying to them, the ground of a certain rich man yielded plentifully. Now this is not a story. Listen, it is a parable, but see the words, the ground of a certain rich man. ఇది ఒక కథ కాదు కానీ ఇది ఒక ఉపమానంగా ఇవ్వబడింది. And he thought within himself,
Everyone, read that verse. He thought within himself. He didn't speak it out also. He thought within himself, and it is heard. What shall I do since I have no room to store my crops? So he said, I will do this. I will pull down my barns and build greater, and there I will store all my crops and my goods. And I will say to my soul, you have many goods laid up for many years. Take your ease, eat, drink, and be merry. But God said to him, fool, this night your soul may be required of you. Then whose will those things be which you have provided? So is he who lays up treasure for himself and is not rich toward God. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకును విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. Listen to this. The common thing between Shimei and this rich man is pride. ఇక్కడ షిమీకి అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రస్తావించబడ్డ ధనవంతుడికి, that's the common thing. It's not about the money you have and money you don't have. It is the pride in your heart, and it is the pride in my heart. వారు ఇక్కడ డబ్బు తన దగ్గరే ఉంది, తన దగ్గర లేదు అని కాదు, కానీ ఇక్కడ వారి హృదయాల్లో ఉన్న గర్వం ఇక్కడ గుర్తించబడుతుంది. Right, we see both of them are fools. ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరు కూడా మూర్ఖులుగా, because the common thing that had with them is pride in their heart. వారిద్దరిలో ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే గర్వంతో నిండిన వారే ఉన్నారు. Church, listen to this. చాలా జాగ్రత్తగా దీన్ని వినండి. Any lifestyle that opposes the lifestyle that is prescribed in the word of God, and specifically the word that has come to you, is pride. ఏదైతే మీకు దేవుడు అనుగ్రహించిన వాక్యానికే కానీ లేదంటే వాక్యానుసారమైన జీవన విధానానికి కానీ వ్యతిరేకంగా ఉండే జీవన విధానం ఏదైతే ఉందో అది గర్వంతో కూడినది. It is considered in the realm of the spirit as pride, and that gives a legal access to the enemy to work in your life. అది ఆత్మీయ పరిధిలో అది గర్వంతో కూడినదిగా గుర్తించబడుతుంది. అది అపవాది సాతాను పనిచేయడానికి మీ లోపల అనుమతి ఇస్తుంది. So this should not be practiced. This should not be practiced. Check it. I'm telling you, it is not what people say. ఇది మనుషులు ఏం చెప్తున్నారని కాదు, కానీ what your pastor says or what somebody else says. వాస్తవంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది. What does God say and what do you say? దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వేం చెప్తున్నావు. That is all it matters at the end of the day. అది చివరిగా అది మాత్రమే లెక్కలోనికి వస్తుంది. Anything that I do to impress you is pretense. ఏదైతే మిమ్మల్ని మెప్పించడానికి నేను చేసేది ఏదైతే ఉందో అది నటన. No matter how good I do it, నేను ఎంత మంచిగా దాన్ని చేసినప్పుడు, to an extent that you may not even know, నీకు తెలియనంతగా నేను ఎంత గొప్పగా నేను చేసినప్పుడు, still it is pride, still it is pretense. అది గర్వంతో కూడినది, నటన అయి ఉంది. So it doesn't really matter. అది ఏ విధంగా లెక్కలోనికి రాదు. Right, it doesn't really matter. It does not benefit me in any way. అది నాకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండదు. So it is not beneficial to you. అదే విధంగా మీకును ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండదు. Right, so it is not beneficial to you. అది But when you live a life that is true to God, ఎప్పుడైతే దేవుని యందు యథార్థ జీవితాన్ని మనం జీవించినట్లయితే, right, that is what matters, because the one to whom you are offering your worship is capable of lifting you up and then putting you where he wants you to put. నీవెవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నిన్ను ఘనపరిచి నువ్వు ఎక్కడ ఉండాలో ఆ హోదాలో ఆ స్థానంలో నిన్ను పెట్టగలుగుతాడు. పెట్టగలిగే సమర్థుడు, పెట్టగలిగే సమర్థుడై ఉన్నాడు ఆయన. right, so your worship must be true. మీ ఆరాధన ఏదైతుందో అది యథార్థమైనదై ఉండాలి. Live a life for God. దేవుని నిమిత్తం జీవించే వారమై ఉండాలి. Right, live a life for God. That is the reason why, as the pastor of this church, I care for your soul. అందుకే ఈ సంఘ కాపరిగా నేను మీ ప్రాణములను బట్టి మీ ఆత్మలను బట్టి నేను జాగ్రత్త కలిగి, your mind, your will and emotions are important, not for me, not for anyone, for you. ఇది మీ మనసు, మీ భావోద్రేకాలు, మీ చిత్తం అనేది ప్రాముఖ్యమైనవి. అది నా నిమిత్తం కాదు, కానీ అది మీ నిమిత్తమే, అది ప్రయోజనకరమైన ఉన్నాయి. Right, listen,
The word of God is powerful. It is sharper than any two-edged sword. Put that scripture. Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. What does the word of God deal with? దేవుని వాక్యము ఇక్కడ దేనితోటి వ్యవహరిస్తుందని మనం చూద్దాం. What does it deal with? వేటితో వ్యవహరిస్తుంది? For the word of God is active. That means it is living, right? And powerful. That means there is nothing second to it, right? There is nothing that can challenge it. Nothing. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై అంటే దాన్ని సవాలు చేసేది ఏది లేదు అని అర్థము. Right? And two, what does it say? And sharper than any. It is, word of God is not a two-edged sword. It is sharper than any two-edged sword. వాక్యము రెండంచుల గల ఖడ్గము కాదు కానీ రెండంచుల గల ఖడ్గము కంటే బలమైనది, శక్తివంతమైనది దేవుని రైట్. దేవుడి వాక్యం రెండంచుల ఖడ్గం అని అనద్దు. రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. Right? And then what does it say? Piercing even to the dividing of soul and spirit. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరం. And the joints and the marrow. And this is something that you have to underline. Discerner of thoughts and the intents of your హృదయం heart. యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. So word of God, when it is delivered, when it speaks to you, it deals with what? Your soul, your spirit. Why? It deals with the intentions and the thoughts. ఎప్పుడైతే దేవుని వాక్యం మీకు విడుదల చేయబడినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు, అది మీ మనస్సు, మీ చిత్తము, మీ భావోద్రేకాలతో వ్యవహరిస్తుంది. అది మీ తలంపులను శోధిస్తుంది. So whenever the word of God is dealing with us, ఎప్పుడైతే దేవుని వాక్యం మనతో వ్యవహరిస్తున్నప్పుడు, it strengthens our spirit, it refreshes our soul, makes us strong. If it is not happening in any ministry, and if it is not happening, something is wrong. అది మన ఆత్మను బలపరిచి మన ప్రాణమును తెప్పరిల్లా చేస్తుంది. Right? This is what the word of God is supposed to do. It will deal with your it will deal with your thoughts, it will deal with your attitudes. దేవుని వాక్యము మన తలంపులతోటి, మన వైఖరులతోటి, మన మనస్సుతోటి వ్యవహరిస్తుంది. Every thought and attitude in me will be challenged by the word of God. ప్రతి తలంపు, ప్రతి వైఖరి ఏదైతే ఉందో అది దేవుని వాక్యం చేత సవాల్ చేయబడుతుంది. It will be challenged. అది దేవుని వాక్యం చేత సవాల్ చేయబడుతుంది. And then I have a choice. అప్పుడు అలాంటప్పుడు నాకు ఒక ఎంపిక ఉంటుంది. Depend on the word of God or defend the things, my own lifestyle. దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండడము, లేదంటే నా సొంత ఆలోచనలు, తలంపులు ఏవైతున్నాయో వాటి మీద ఆధారపడి వాటిని అతీతంగా దేవుని వాక్యం కంటే ఎంచడం. Church, it's not corporate. ఇది అందరికీ ఒకేలాగా జరుగుతుందని కాదు. ప్రతి ఒక్కళ్ళకి వేరుగా వాళ్ళ జీవితానికి సరిపడా వాళ్ళ జీవితాన్ని బట్టి ఆ సవాలు ఉంటుంది. It is customized. The dealings of the word of God is customized according to your life. దేవుని వాక్యం మీ వ్యవహరించే తీరే విధంగా ఉంటుందంటే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వారి ఆలోచన విధానం బట్టి. So it is impossible to escape from the dealings of the word of God. దేవుని వాక్యం యొక్క దాని నుంచి ఎవరు కూడా, వ్యవహరించే తీరు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. Knowing this truth, I said, let's face it. He says, receive the word of God. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారిగా మనం దేవుని వాక్యాన్ని ఎదుర్కొందాం, దేవుని వాక్యాన్ని పొందుకునే వారంగా మనం ఉందాం. Right? So, I'm telling you again and again and again. I touch your feet and tell you, receive the ministry of the word of God personally. వ్యక్తిగతంగా దేవుని వాక్యం యొక్క పరిచర్యను పొందుకోండి. Everyone. ప్రతి ఒక్కరు కూడాను. Right? There may be dead situations in our life sometimes. ఎప్పుడైతే మరణకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు. What is the testimony of Lazarus? లాజరు యొక్క సాక్ష్యం ఏమైంది? Right? What is the testimony of Lazarus? Bring that slide on. Right? What is the testimony of our friend Lazarus? లాజరు యొక్క సాక్ష్యం ఏమైంది? Was Lazarus dead? లాజరు మరణించాడా? Yes or no? Yes. Was he embalmed? ఆయన Was his body wrapped? Yes. వస్త్రములతో ఆయన చుట్టబడి ఉన్నాడా? Yes or no? అవునా కదా? Yes. Was he was dead and he was buried. ఆయన మరణించాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు కూడా. Sometimes in our lives we face these situations. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. According to the facts
అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, right? It is dead, buried, and gone, cannot be repaired, cannot be brought back to life. అక్కడ ఆ వ్యక్తి చనిపోయాడు, పాతి పెట్టబడాడు, చుట్టబడి పాతి పెట్టబడాడు, మరలా తిరిగి జీవింపలేడు అనేది అక్కడ ఉన్న వాస్తవం. Right? Some of the situations we face like this. మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు కొన్ని ఆ విధంగా ఉంటాయి. Some of the situations we face like this. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు కొన్ని ఈ విధంగా ఉంటాయి. Sometimes we look at the situation and we say, I can't even pray about it. కొన్నిసార్లు ఏదైనా ఒక పరిస్థితిని చూసి దీని గురించి నేను ప్రార్థన కూడా చేయలేను అని అనుకుంటారు. Now, Jesus said, in my name you will cast out devils. Yes? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే నా నామములో మీరు దయ్యములను వెళ్ళగొడతారని చెప్పారు. Yes or no? అవునా కదా? Can we cast out devils in the name of Jesus మనం Christ? యేసుక్రీస్తు నామములో దయ్యములను వెళ్ళగొట్టగలుగుతామా లేదా? Yes. Right. In my name you will speak in new tongues. నా నామంలో మీరు కొత్త భాషలు మాట్లాడతారని యేసుక్రీస్తు వారు చెప్పారు. Yes? No? You will lay hands on the sick and they shall మీరు చేతుల నుంచి ప్రార్థించగా recover. స్వస్థత పొందుకుంటారు. Recover. Yes or no? Then they tell something about the dead. దాని తర్వాత కూడా మరణించిన వారిని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పబడింది. What does he say? ఆ మాట ఏమైంది? Mark 16:16. Put it up. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. What does it say? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. Hmm. ఏవనగా Hmm. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, Hmm. క్రొత్త భాషలు మాట్లాడుదురు, Hmm. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దాని తర్వాత ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత, సో లిసన్, there is something that happens. Jesus goes to the tomb of Lazarus. యేసుక్రీస్తు వారు లాజరును పాతిపెట్టిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. Which day? ఏ రోజు ఆయన వెళ్ళారు? Which day? Second day, third day, fourth day? మొదటి రోజా లేకపోతే రెండవ రోజా మూడవ రోజా? Which day? Fourth day. That means he's completely dead, right? And begin to decompose. Yes? He goes there and then what does he say? What does he say? He says, Lazarus, come out. లాజరు బయటకు రమ్మని ఆయన పిలిచాడు. పిలిచాడా పిలవలేదా? రైట్? Sugna, come. Can you share your testimony? Come. Tell what happened to your baby. Come. పాప హవీలా కడుపులో 6th monthలో ఉన్నప్పుడు తను చనిపోయింది. 3 days అయింది. డాక్టర్స్ చెప్పలేదు. కానీ ఎప్పుడైతే మేము కాల్ చేసామో నేను నా హస్బెండ్ అన్నయ్యకి, అన్నయ్య ఒకటే అన్నారు, మేము వస్తున్నామని. అన్నయ్య వస్తున్నామంటే అన్నయ్యతో పాటు బాబు కూడా ఒకటే అన్నారు, ప్రార్థన చేసి కడుపు మీద చేపెట్టి ఈవినింగ్ కల్లా వచ్చేసారు. మార్నింగ్ చెప్పాము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి, ఈవినింగ్ వచ్చారు వాళ్ళు 7 o'clockకి వచ్చి కడుపు మీద చేపెట్టి ఒకటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒకటే అన్నారు, తను బతికే ఉంది కడుపులో అని. అమ్మాయి నేను అదే అన్నాను, అన్న యేసుక్రీస్తు నామంలో నువ్వేది చెప్తే నేను అదే నమ్ముతాను, ఎందుకంటే క్రీస్తుని నీలో చూశాను నేను అని అన్నాను. 7:30కి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. డాక్టర్స్ అందరూ షాక్లో ఉన్నారు, ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళు మాకు చెప్పలేకపోతున్నారు బేబీ చనిపోయిందని. కానీ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి ఎంత హ్యాపీగా ఉన్నారంటే నాకన్నా వాళ్ళు ఎక్కువ హ్యాపీ ఉన్నారు. నా పాప బతికుంది లోపల, హవీలా తన పేరు, ఇంకా తను యంగ్, షీఈ్ హెల్దీ. అది నా జీవితంలో జరిగింది అని ప్రార్థన చేశారు మా కోసం. Church, it's not about someone prayed. This is mother telling about her child. తల్లి తన బిడ్డను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ 3 days. 3 దినములు. Why I am telling you this? Why I am telling you? Situations and the facts may tell things are dead. ఏవైతే అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ విషయాలు అవన్నీ కూడా మీకు పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు, పాతి పెట్టబడినాయి, మరణకరంగా ఉన్నాయని చెప్తుంది. And closed.
అవి పూర్తిగా మూసివేయబడ్డ ఏ విధంగానూ అవి పనిచేయవచ్చు. God has the final word. కానీ దేవుని వాక్యం ఏదైతే ఉందో అది అత్యున్నతమైన అధికారం కలిగి ఉంది. Until he tells it is closed, nothing is closed. ఆయన చెప్పిన వరకు, ఆయన చెప్పేంత వరకు కూడా ఏది ముగించబడదు. Right? Learn to speak to the situations. పరిస్థితులతో మాట్లాడడాన్ని మనం నేర్చుకోవాలి. People around may be accusing you, pointing at your character, that your character is bad. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉండొచ్చు, లేదంటే మన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. People who caught that woman in adultery called her a prostitute. ఎవరైతే వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆమె వేశ్యగా ఆమెను పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. Jesus calls us my daughter. యేసుక్రీస్తు వారు ఆయన నా కుమార్తె అని పిలుస్తున్నాడు. That was final. అది ముఖ్యమైన మాట. No one could point out at her after that again. దాని తర్వాత ఎవరు కూడా ఆమెను నిందించలేదు. Because everything else was pointing at them. ఎందుకంటే ప్రతి ఇది కూడా ఏదైతే వాళ్ళు వేరే చూపిస్తున్నారో అది తమ వైపుకే. If she was going to hell, everyone was going to hell. ఒకవేళ ఆమె చేసిన తప్పుకి ఆమె నరకానికి వెళ్తున్నట్లయితే మీరందరూ కూడా వెళ్తారు అన్నట్టు చెప్పబడింది అన్నమాట. Very clear. Wait, because God has the final word. దేవుని వాక్యం ఏదైతుందో అది అత్యున్నతమైన అధికారం కలిగి ఉంది. That is important. అది చాలా ప్రాముఖ్యమైనది. What does God has to say? దేవుడు ఏం చెప్తున్నాడు ఈ పరిస్థితిలో? Right? When everyone were accusing that woman, ఎప్పుడైతే ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆమె నిందిస్తున్నప్పుడు Jesus was telling God, Father, what do you have to say? యేసుక్రీస్తు తండ్రి నీవేం చెప్పాలనుకుంటున్నావు? Because Jesus said, I only speak what I hear my Father speak. నా తండ్రి నుంచి ఏమైతే వింటానో అదే నేను మాట్లాడతానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. Father said, that's my daughter. తండ్రి అని దేవుడు చెప్పాడు, ఆమె నా కుమార్తె అని చెప్తున్నాడు. So which is final? ఏది అంతిమమైన మాట? That's why when it comes to pornography, when it comes to anything else, church, the only way to get out of that is know that the person whom you are watching can tomorrow or may already been saved, and you are watching her past and then trying to enjoy it. అదే విధంగా పోర్నోగ్రఫీలో ఏదైతే వ్యక్తుల్ని ఎవరైతే మీరు అశ్లీల చిత్రాలు కానీ లేకపోతే అక్కడ సినిమాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని చూసి ఆనందించకండి. ఎందుకంటే ఆమె ఎవరైతే అక్కడ చూసి నువ్వు ఆనందిస్తున్నావు, ఆమె రక్షణ పొంది తను ప్రభువులో ఉండొచ్చు. తన గతాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, శిక్ష ఆమె పొందలేదు. ఆమె రక్షణ పొంది ఆమె పరలోకానికి వెళ్ళే దారిలో ఉంది. నువ్వు పరలోకం నుంచి విముఖుడవై నువ్వు పాతాళంలోకి వెళ్ళే దారిలో ఉన్నావు. డోంట్ బి ఎ ఫూల్. Don't be a fool. Shimei did the same thing. Shimei didn't know David has already repented. షిమీకి అక్కడ తెలియదు దావీదు అంత ముందుగానే తన పశ్చాత్తాపంలో ఉండాడని. The power of repentance can change a sinner to saint. పశ్చాత్తాపం యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఒక పాపిని పరిశుద్ధంగా మార్చగలుగుతుంది. Right? People saw Lazarus, they lived with him, and when he was dead, they buried him and they mourned for him for few days. Started continuing their life. అక్కడున్న ప్రజలు లాజరును చూశారు, తమతో పాటు తను ఉన్నాడు, తమతో నివసించాడు, తను మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. తర్వాత కొన్ని రోజులు ఆయన నిమిత్తం దుఃఖించారు. తర్వాత ఆయన తిరిగి లేపబడడం వారు చూశారు. God was not finished with him yet. దేవుడు అతని విషయంలో ఇంకా ముగింపు పలకలేదు. Listen to this, church. Put that Lazarus thing on. He came out of the tomb in his grave clothes. He came out of the tomb in his grave clothes. తన చుట్టూ ఏవైతే చుట్టబడి ఉన్నాయో ఆ వస్త్రాలతో అదే విధంగా ఆయన బయటికి రావడం జరిగింది. Some of us may be still. You should say, I'm dead. Maybe I'm dead, but I'm still here. నేను మరణించినప్పటికీ అయినప్పటికీ నేను ఇక్కడ జీవించి ఇక్కడ నిలబడగలిగి ఉన్నాను. Right? Even if I'm in a tomb, buried, if God has not finished with me, nothing is finished with me. ఒకవేళ నేను సమాధిలో పాతి పెట్టబడి ఉన్నప్పటికీ దేవుడు నా విషయంలో ముగింపు పలకకపోయినట్లయితే నేను ముగించబడను. Amen? Amen. That is how you must be. ఆ విధంగా మన వైఖరి ఉండాలి. This talks about depending on God. ఇది దేవుడి మీద ఆధారపడడాన్ని గురించి మాట్లాడుతుంది. Right? Sometimes people don't come to see the miracle worker only. They come to see the one who has received the miracle also. కొన్నిసార్లు ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారో వారిని చూడటానికి మాత్రమే రారు, కానీ ఎవరైతే అద్భుతంను పొందుకున్నారో వారిని చూడటానికి కూడా, ఎవరి జీవితంలో అయితే అద్భుతం జరిగిందో వాళ్ళని చూడటానికి కూడా జనాలు వస్తారు. Do you want me to show the scripture? Turn to John 12 verse 9. యోహాను సువార్త John 12 verse 9. వచనం. John 12 verse 9.
What does it say? Much people of the Jews therefore knew that he was there, and they came not for Jesus' sake. కాబట్టి యూదులలో They came not only for Jesus' sake, but they might also see Lazarus, whom he has raised from the dead. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. That is the power of testimony. అది సాక్ష్యం యొక్క శక్తి అయి ఉన్నది. They not only came to see Jesus Christ, they also came to see who was benefited from the Jesus' ministry also. ఆ యేసుక్రీస్తు వారిని చూడడానికి మాత్రమే వారు రాలేదు, కానీ యేసుక్రీస్తు వారి పరిచర్య ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందారో వారిని చూడడానికి కూడా వారు వచ్చున్నారు. So please understand, when you stand here and testify, ఎప్పుడైతే మీరు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు, right, it is your testimony has power. మీ సాక్ష్యం ఏదైతే ఉందో దానికి శక్తి ఉంది. Right? Don't think I'm speaking to 50 people, 30 people or like that. Your testimony relays the power of God in the realm of the spirit. ఇక్కడ 30 మందితో 50 మందితో నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ మీ సాక్ష్యం ఏదైతే ఉందో అది ఆత్మీయ క్షేత్రంలో ఆత్మీయ పరిధిలో శక్తిని విడుదల చేసేదిగా ఉంది. Amen. Say, my testimony has power. నా సాక్ష్యమునకు శక్తి గలదు అని చెప్పండి. What did we say in worship? మనం What did we say in worship? We said, ఆరాధనలో మనం ఏం చెప్పినాం? I will not die but live and declare the works of the Lord. నేను మరణించను, నేను జీవిస్తాను, దేవుని క్రియలను నేను ప్రకటించేవానిగా నేను ఉంటాను. Listen, you and I should be like that. I will not die. నేను మరణించను, I will live. నేను జీవించి, The reason for my living is I will declare the works of the Lord. నేను జీవించడానికి కారణం ఏంటంటే దేవుని క్రియలను నేను ప్రకటించేవానిగా నేను ఉంటాను. By not coming and testifying about what God has done in your life is pride, church. ఏదైతే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పకపోవడం ఏదైతే ఉందో అది గర్వము. It is pride. అది గర్వం. అది We should come and testify what God has done. మనం దేవుడు ఏం చేశాడనేది మనం వచ్చి మన సాక్ష్య రూపంలో దాన్ని పంచుకోవాలి. So what is Lazarus telling? ఇక లాజరు ఏం చెప్తున్నాడు? I'm in my dead clothes but I'm still here. నేను మరణపు వస్త్రములతో వాటితో చుట్టబడి ఉన్నాను, కానీ ఇక్కడ నేను జీవించి ఉన్నాను. Right? The Lord is preparing a table in the presence of your enemies. మన శత్రువుల ఎదుట దేవుడు మన నిమిత్తం భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. Now I have heard many people telling, you know what they say? इतना टेंशन में कैसे खाना? చాలా మంది ఏం చెప్తారంటే, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత కష్టాలు ఉన్నాయి, నేను ఏ విధంగా How will I eat? So much tension all around. How will I eat? ఇన్ని శ్రమలు గుండా నేను వెళ్తున్నాను, ఏ విధంగా నేను భోజనం చేయగలుగుతాను అనుకుంటాను. Right? What is God telling? I will prepare a table in the presence of your enemies. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ శత్రువుల సమక్షంలో మీకు భోజనం సిద్ధపరుస్తానని చెప్తున్నాడు. In the presence, in the difficult circumstances, sit down and eat. ఇప్పుడైతే కష్టతరమైన పరిస్థితులు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కూర్చొని మంచి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని తినేవారంగా మనం ఉండాలి. అమ్మ చెప్పేది ఏమని? అన్నం మీద అలగకుద్దు అని. Eat as a testimony. This is my table which God has prepared, and I will eat while you are watching. I will eat. దేవుడు నా నిమిత్తం సిద్ధపరిచిన బల్ల నేను భుజిస్తాను, నేను సాక్ష్యం చెప్పేవాను. కానీ What is the testimony of David? What is the the Psalm 23 is a testimony of David. కీర్తనలు 23వ అధ్యాయం ఏదైతే ఉందో అది దావీదు యొక్క సాక్ష్యమై ఉంది. In the presence, the Lord shall prepare a table for me in the presence of my enemies. నా శత్రువుల సమక్షంలో నాకు భోజన పళ్ళను సిద్ధపరుస్తాడని దేవుడు. In the presence of my enemies. If the enemies are surrounding you, ఒకవేళ నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నట్లయితే, right, don't pray for the enemies to die. Pray, God, where is the table? నా శత్రువులందరూ చనిపోవాలని ప్రార్థన చేయొద్దు, కానీ దేవా నీవు నా నిమిత్తం సిద్ధపరచబడిన బల్ల ఏది అని. My enemies, you will take care of them anyway. నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో నీవు వ్యవహరిస్తావు, అది నీ పని అయింది. నాకు ఆకలిస్తుంది, నా సంగతి ఏంటి? Amen. Enemies, God said He will take care, right? మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు వ్యవహరిస్తాడని ఆయన వాగ్దానం ఇచ్చాడు. Where is the table? మరి నా బల్ల, నా నిమిత్తం సిద్ధపరచబడిన That should be the prayer. అది మన ప్రార్థన అయి ఉండాలి. Right? Because He already said, battle is mine, I will take care of your enemies. ఎందుకంటే యుద్ధం నాదే అని చెప్తున్నాడు. Right? I have submitted to you
I have submitted to you, I am resisting him. నేను నీకు లోబడి ఉండి నేను అపవాదిని ఎదిరిస్తాను. My enemy will flee. నా శత్రువు నా ఎదురు నుండి He has to run. Amen. He has to run. వాడు నా ఎదురు నుండి పారిపోతాడు. Right, in the life of Lazarus, 4 days have passed and people thought the story had come to an end. Right? And లాజరు జీవితంలో 4 దినాలు గడిచిపోయినాయి, తను పాతి పెట్టబడ్డాడు. చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన జీవితం ముగిసిపోయింది అనుకున్నారు. Jesus came when it was the right time. ఎప్పుడే యేసుక్రీస్తు వారు వచ్చారు, సరైన సమయంలో ఆయన వచ్చారు. Right, people had seen Jesus heal the sick, deliver people from demon, but they have not seen him raise the dead. అప్పటి వరకు అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తు వారు రోగులను స్వస్థపరచడాన్ని, అదేవిధంగా దయ్యములను వెళ్ళగొట్టడాన్ని చూశారు, కానీ మరణం నుంచి లేవనెత్తడాన్ని చూడలేదు. Start driving away people and things who discourage you. ఎవరైతే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారో, మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారో వారిని మీ నుంచి దూరంగా When he came to raise up Jairus' daughter, the first thing when he entered the house, he asked the mourners to get out. ఎప్పుడైతే యాయూరు కుమార్తెను ఆయన లేవనెత్తడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారిని అందరినీ ఆయన వెళ్ళిపోమన్నాడు. Right? Did he say? He says, let the mourners go. The girl is sleeping. What are you telling? Go. ఆమె ఆ కుమార్తె నిద్రిస్తుంది, మీరు వెళ్ళిపోండి అని వారిని అందరిని పంపివేయడం జరిగింది. I'm telling you, church. Even in your life, when you are going through sickness, మీ stress, జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా ఏదైనా అనారోగ్యాలు గుండా, stress, కలహాలు గుండా, లేదంటే ఒత్తిడిల గుండా వెళ్తున్నప్పుడు, struggles, శ్రమల గుండా, whether it is in your body, whether it is in your marriage, అది మీ శరీరంలోనే కానీ, లేదంటే మీ వివాహంలోనే కానీ, whether it is in your family, మీ కుటుంబాల్లోనే కానీ, God is giving a fitting reply, a reply that will silence everyone. He is going to give on your behalf to them. ఏదైతే దేవుడు ఇచ్చే జవాబు ఏదైతే ఉందో అది మీకు వ్యతిరేకంగా ఉన్న వారి అందరి నోళ్ళు మూసేదిగా, వారి నోటికి తాళం వేసేదిగా ఉంటుంది. After he has rescued you, all people will have to tell this is the work of God. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని రక్షించి దాని నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారందరూ కూడా సాక్ష్యం ఇస్తారు, దేవుడు ఈ కార్యం చేశాడు ఈ వ్యక్తి జీవితంలో అని. This is the work of God. ఇది దేవుని కార్యమైంది ఈ వ్యక్తి జీవితంలో అని సాక్ష్యం. This is the work of God, because only God could have done that. కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. Only God could have done that. కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన వాడే. So, two things that you have to do as a bride of Christ. దేవుని క్రీస్తు వధువుగా మనం 2 విషయాలు చేయాల్సిన వారమే ఉన్నాం. Get ready మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, and be ready. అదేవిధంగా సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఇంకా మంచిగా చెప్పు. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, Get ready and be ready. సిద్ధంగా మనం ఉండాలి. Let me explain to you better. దీన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. The bride has made herself ready ఇక్కడ వధువు తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉంది, and she remained like that. ఆమె సిద్ధపాటు కలిగి సిద్ధంగా ఉంది. Right? సిద్ధపడటం కాదు, సిద్ధపడిన తర్వాత సిద్ధంగా ఉండటము. What do I mean to say that? What do I mean by that? He says, be ready and remain fresh. నేనేం చెప్పాలనుకున్నానంటే సిద్ధపాటు కలిగి సిద్ధపరచుకొని ఉండాలి, అదేవిధంగా సిద్ధంగా ఉండాలి. In terms of service to God and your love for Him, there should be a spark in your eyes always. దేవుని సేవ నిమిత్తంలోనే కానీ, దేవుని ఎట్లా ప్రేమ నిమిత్తంలోనే కానీ మనం ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారమే. Amen. Let's worship Him. మనం దేవుని ఆరాధిద్దాం. Let's worship Him. Now speak to your situations. When we sing now, when we worship now, let this become a reality in your life and my life. మీ పరిస్థితులతో మీరు మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆరాధిస్తుండగా మనము దాని యథార్థ right worship it. He says, now I want you to speak. Get that verse which says speak to the mountain. Jesus said, speak to the mountain. Speak to the mountain. Speak to the mountain. There's something that I want you to call the situation by name. Call the situation by name. ఏవైతే పరిస్థితుల్లోనే వాటిని పేరు పెట్టి మీరు పిలవాలి. Right? Does it have a name? Financial difficulty, does it have a name? Yes, financial difficulty. Right? ఆర్థికపరమైన సమస్య కావచ్చు. Debt, it has a name.
లేదంటే అప్పులే కావచ్చు, right? Pride, it has a name. అది గర్వమే కావచ్చు, దానికో పేరు. Sickness, it has a name. అనారోగ్యమే కావచ్చు, దానికో పేరుంది. Right? Everything has a name. And the beauty is the name of Jesus is above that. ప్రతి ఒక్క సమస్యకి ఒక పేరుంది. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాటన్నిటికంటే అతీతమైన గొప్ప నామం యేసయ్య. No matter what situation that you are facing right now, నువ్వు ఈ రోజు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు, call it by name. వాటిని పేరు పెట్టి పిలవండి. And say, then God, the name of God that I worship. నేను ఏ దేవుని నామాన్ని